ప్రపంచ చరిత్రలో వేలాది బుక్స్ వెలుగులోకి వచ్చాయి. కానీ కొన్ని ఆశ్చర్యపరిచాయి, కొన్ని ఆలోచింపచేశాయి. కానీ ఒక బుక్ మాత్రం ప్రపంచంలోని అత్యున్నత శాస్త్రవేత్తలు, లింగ్విస్టులు, కోడ్ బ్రేకర్లు, ఇకపోతే CIA, NSA, FBI వంటి సంస్థల అత్యుత్తమ కోడ్ ఎక్స్పర్ట్స్ కూడా ఇప్పటికీ డీకోడ్ చేయలేని ఓ అద్భుతం. అదే వోయనిచ్ మనుస్క్రిప్ట్. అర్థం కాని చిత్రాలు, చదవలేని లిపి, పూర్తిగా తెలియని భాష, హెర్బల్ పేజీలు, ఖగోళ చిత్రాలు, స్త్రీల వింత వింత డ్రాయింగులు, తెలియని గ్రహాల ఆకారాలు. ఇది ఎవరు రాశారు? ఎందుకు రాశారు? ఎవరి కోసం రాశారు? ఏ భాషలో రాశారు? ఈ ప్రశ్నలకు 600 ఏళ్లుగా ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. ఈరోజు మనం వోయనిచ్ మనుస్క్రిప్ట్ అనే ఈ ప్రపంచంలోనే అత్యంత మిస్టరీగా నిలిచిన గ్రంథం గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకాన్ని ఎక్కడ కనిపెట్టారు? 1912లో ఇటలీలోని ఒక మఠం నుంచి పాత పుస్తకాలను కొనుగోలు చేయడానికి వెళ్లిన విల్ఫ్రెడ్ వోయనిచ్ అనే పోలిష్ బుక్ డీలర్ ఒక సంచిలో దాగి ఉన్న పాత చర్మపత్రాల బండిల్ను చూశాడు. పేజీలు పసుపు రంగులో వంగిపోయి ఉన్నాయి. ఇంకు మాత్రం స్పష్టంగా కనిపించింది. పేజీల్లో వింత వింత మొక్కలు, వింత అక్షరాలు, వింత డయాగ్రామ్స్. వోయనిచ్ గ్రహించాడు ఈ పుస్తకం సాధారణమైనది కాదని. అతడే ఈ బుక్కు వోయనిచ్ మనుస్క్రిప్ట్ అని పేరు పెట్టాడు. కార్బన్ డేటింగ్ చేసినప్పుడు తెలిసింది ఈ పుస్తకం 1404, 1438 మధ్య రాయబడినదని. అంటే ఇప్పటికి దాదాపు 600 సంవత్సరాల పాత పుస్తకం. ఎవరు రాశారో రికార్డులు లేవు, ఎందుకు రాశారో కూడా తెలియదు. ఈ పుస్తకంలో ఏముంది? వోయనిచ్ మనుస్క్రిప్ట్ మొత్తం 240 పేజీలు. మొత్తం 6 సెక్షన్లు ఉన్నాయి. ఒకటి హెర్బల్ సెక్షన్, తెలియని మొక్కల చిత్రాలు. ఈ మొక్కలు ప్రపంచంలో ఎక్కడా కనిపించవు. కొన్ని 2-3 మొక్కలను కలిపి గీసినట్టు ఉంటాయి. సైంటిస్టులు ఇవి ఫాంటసీ ప్లాంట్స్ అంటారు. ఖగోళ సెక్షన్, ఇంతగా ఉన్న సూర్యులు, నక్షత్రాలు, అర్థం కాని జ్యోతిష శాస్త్ర చిహ్నాలు ఉన్నాయి. బయాలజికల్ సెక్షన్, పసుపు రంగులో వేళ కళ్ళుగా ఉన్న ఒక అద్భుతం. స్త్రీలు ట్యూబ్లలో తేలుతూ ఉన్నట్టుగా, వింతైన పూలలోకి వెళ్తున్నట్టుగా, ఎక్కడో వెలుగుతున్న నీటిలో స్నానం చేస్తున్నట్టుగా. ఇది అత్యంత మిస్టీరియస్ పార్ట్. ఫార్మాస్యూటికల్ సెక్షన్, వింత ఆకారాల జార్లు, ప్లాంట్ రూట్స్, ఒక రకంగా ఔషధాల గైడ్ లాగా కనిపిస్తుంది. రెసిపీ సెక్షన్, పేజీల్లో ఉన్న అక్షరాలు విపరీతంగా రిపీట్ అవుతున్నాయి. ఇవి ఏదో కోడ్లా కనిపిస్తుంది. టెక్స్ట్ సెక్షన్, పెద్ద పేరాలు, పూర్వం లేని ఒక మొత్తం కొత్త భాషలా కనిపిస్తుంది. ఇది ప్రపంచంలో ఎక్కడా కనిపించని అన్నోన్ స్క్రిప్ట్. విద్వాంసులు దీన్ని వోయనిచీస్ అని పేరు పెట్టారు. ఈ భాషలో 25-30 సింబల్స్ ఉన్నాయి. కొన్ని వర్డ్స్ మళ్ళీ మళ్ళీ వస్తాయి. కొన్ని పేజీల్లో ప్యాటర్న్స్ కనిపిస్తాయి. కానీ ఏ భాషతోనూ సరిపోలడం లేదు. ఇప్పటి వరకు ఏ లింగ్విస్ట్ కూడా దీనిని డీకోడ్ చేయలేదు. చరిత్రలో ఉన్న అత్యుత్తమ డీకోడ్ అనలిస్టులు డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు. వరల్డ్ వార్ II క్రిప్టో అనలిస్టులు కూడా, నాజీ కోడ్స్ ని బ్రేక్ చేసిన టీమ్స్ కూడా వోయనిచ్ మనుస్క్రిప్ట్ ను చదవలేకపోయారు. CIA, NSA, అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ కూడా దీన్ని డీక్రిప్ట్ చేయలేకపోయాయి. యూనివర్సిటీ లింగ్విస్టులు వందలాది పేపర్లు రాసినా ఫలితం లేదు. కంప్యూటర్ AI మోడల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా గడిచిన 20 సంవత్సరాలలో దీన్ని అర్థం చేసుకోలేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే చదవలేని పుస్తకం, డీకోడ్ చేయలేని భాష. వోయనిచ్ మనుస్క్రిప్ట్ గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. థియరీ 1, ఇది ఒక పాత అద్భుత శాస్త్ర గ్రంథం. మధ్యయుగంలో ఉన్న అన్నోన్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇందులో ఉందని కొందరు నమ్ముతారు. థియరీ 2, ఒక విచెస్ గుంపు చేసిన రహస్య గ్రంథం. స్త్రీల చిత్రాలు, మంత్రాలు, మొక్కలు ఇవన్నీ విచ్ క్రాఫ్ట్ కి సంబంధించినవిగా కనిపిస్తాయని కొందరు భావిస్తారు. థియరీ 3, ఏలియన్స్ నుంచి. కొంతమంది UFO రీసెర్చర్స్ అంటారు వింత మొక్కలు, వింత నక్షత్రాలు ఇవి భూమిపై లేనివి. థియరీ 4, ఒక రాజు లేదా రాణి కోసం చేసిన ఔషధ పుస్తకం. ఒక ప్రత్యేక వ్యక్తికి మాత్రమే అర్థమయ్యే భాషలో రాసిన పుస్తకం. థియరీ 5, ఇది ఒక ఎలాబొరేట్ ఫ్రాంక్,
అంటే ఎవరైనా వినోదం కోసం రాసిన పుస్తకం, కానీ ఇది సైంటిఫిక్ అనాలిసిస్ కి సరిపోదు. 600 పేజీలు అంత సులువుగా కాదు. ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఇప్పటికే 1912లో వోయోనిచ్ సేకరించిన ఈ పుస్తకం ఇప్పుడు అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో ఉంది. లైబ్రరీలో భద్రపరచబడి ఉంది. చాలా ఎక్కువ భద్రతతో సాధారణ ప్రజలు చేతపట్టుకోలేరు. ప్రతి పేజీ హై రిజల్యూషన్ స్కాన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చివరగా ఈ పుస్తకం మిస్టరీ ఎప్పుడు వెలుగులోకి వస్తుంది? కార్బన్ డేటింగ్ చెప్పింది ఈ పుస్తకం నిజమైనదని, నకిలీ కాదు. భాష డీకోడ్ కాకపోయినా ఇందులో ఉన్న ప్యాటర్న్స్, స్ట్రక్చర్ చూస్తే ఇది ర్యాండమ్ గా తయారు చేసిన పుస్తకం కాదని, ఎవరో జ్ఞానం ఉన్న వ్యక్తి ఏదో గొప్ప రహస్యంతో రాసిన గ్రంథం అని స్పష్టమవుతుంది. ఇది మంత్ర గ్రంథమా, లేక విద్యా గ్రంథమా, లేక ఏదైనా పురాతన మెడిసిన్ బుక్కా, లేక ఖగోళ శాస్త్రం యొక్క కోల్పోయిన అధ్యాయమా, లేదా ఏ నాగరికతకైనా సంబంధించినదా అని తెలియదు. ఇది చెప్పేది సమయం మాత్రమే. ఇప్పటికీ వోయోనిచ్ మనుస్క్రిప్ట్ ప్రపంచంలోని గొప్ప రహస్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.